మీరు? ఆయన ఎవరు మీరు? బిలీవరేనా? ఓకే. ఈ చర్చ్ కోసం ప్రార్థనలో పెట్టండి. మన మీద ఈ పెద్ద తలకాయలందరూ మన మీద పడిపోదామని చూస్తున్నారు. వీళ్ళు ఏం క్రియేట్ చేద్దామా అని చూస్తున్నారు. ఎందుకంటే నిన్న ఇన్స్టాగ్రామ్లో వాడెవడో మాట వందనం లేనోడు వాడు ఇష్టానుసారంగా దీని గురించి మాట్లాడుతున్నాడు. వీలైతే దాని గురించి మనం మాట్లాడదాం తర్వాత ఎప్పుడైనా. బహుశా ఆయనేమో అని డౌట్ వచ్చాడు. అది సరే, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు తండ్రి మరొకటి మేము ధ్యానించడానికి సహాయం అనుగ్రహించండి. మీ దయ, మీ కృప మాకు అవసరం. మొదటి వర్తమానంలో మాతో ఉన్నారు, రెండో వర్తమానంలో కూడా మా అందరితో ఉంటారని కోరుతూ మీ బిడ్డలందరినీ వాక్యం చేత దర్శిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనాల నుండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, ఎల్లగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవరైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే వాటిని తోలిపెట్టమని వారితో చెప్పెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరగను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీమోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి అని చెబుతూ 12వ వచనం నుండి, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ ఎలగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలను అమ్మి పీఠములను పడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసిన వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసినాను మాట మీరెన్నడూను చదవలేదని వారితో చెప్పి. ఆగుదాం. చదివిన సందర్భంలో నిజాయితీగా ఒప్పుకుందా మనకేమైనా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందా మనకేం అర్థమవుతుంది? ఈ వాక్యాలు మనం ఎన్నిసార్లు చదివినను బహుశా ఇది సీజనల్గా చదివే వాక్యాల్లా చేసేసారు. ఇప్పుడు లెంట్ డేస్ జరుగుతుంది కదండి. అసలు ఈ లెంట్ యొక్క మూలాలు ఏంటో చెప్పాలనుకున్నాను, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఆపేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఎప్పుడో ఒక 2 years బ్యాక్ చెప్పాను, వీలైతే వినండి. అసలు ఈ లెంట్ అనేది, లెంటిన్ అనే పదం ఎలా వచ్చింది, దీని మూలాలు ఏంటి, ఇవన్నీ మనం ధ్యానించాం. సరే, ఈ లెంట్ టైంలో ఎక్కువగా ధ్యానించే సందర్భాల్లో ఇది ఒక సందర్భం. బహుశా నెక్స్ట్ వీక్ ఈ సందర్భమే మాట్లాడుకుంటారు అందరూ. రాబోతున్న వారంలో అందరూ ఈ సందర్భాన్నే మాట్లాడతారు. ఈ సందర్భం
అటు యూదులకి సరిగ్గా అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. ఈ సందర్భాన్ని ప్రతి ఏడాది చదువుకుంటున్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్న కొందరు మెజారిటీ పొరపాటు పడుతున్నారు. ఏముంది ఈ సందర్భంలో అంటే రెండు ఉన్నాయి. ఏముందంటే ఒకటి పట్టాభిషేకం ఉంది, రెండు ప్రక్షాళన ఉంది. ఏంటట? పట్టాభిషేకము, ప్రక్షాళన. ఎప్పుడో ఇది ధ్యానించిందండి మీ రాజమండ్రి కొత్త కనుక మళ్ళీ ఒకసారి చెప్తాను. పట్టాభిషేకము ప్రక్షాళన, పట్టాభిషేకము ప్రక్షాళన అంటే ఈ రెండు చేయడానికి ఆయన వచ్చాడా అంటే ఎస్, ఈయన పక్కా ప్లానింగ్తో వచ్చాడు. ఈ సందర్భాన్ని ఎగ్జాక్ట్ ఇదే సందర్భాన్ని యోహాను గారు కూడా కాస్తంత వెలువరించాడు. ఆయన ఆ వెలువరించినప్పుడు ఆయన వాడిన పదాలు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. కాబట్టి యేసు బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. ఎన్ని రోజులు ముందు వచ్చాడట? 6 రోజులు ముందు వచ్చాడట. ఈ 6 రోజులు ముందు వచ్చినప్పుడు 2 రోజులు 2 ముఖ్యమైన పనులు చేశాడు. ఆ 2 ముఖ్యమైన పనులు, ఒకటి పట్టాభిషేకం, 2 ప్రక్షాళన. మొదటి రోజు జరిగింది పట్టాభిషేకం. నేను అడుగుతున్నాను, పట్టాభిషేకం అంటే ఏంటి? రాజుగా ప్రమాణ స్వీకారం చేసి డిక్లేర్ చేయడం, అది కదా పట్టాభిషేకం అంటే. ఈయన పట్టాభిషేకం చేయించుకోవడానికి ఈయనకు ఒక సైన్ ఉందట లేఖనాల్లో, గుర్తు. ఆ గుర్తు ఏంటంటే, ఇదిగో మీ రాజు వస్తున్నప్పుడు ఎలా వస్తాడంటే గాడిద పిల్ల మీద వస్తాడు. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, రాజు గుర్రం మీద వస్తే బాగుంటుందా, గాడిద మీద వస్తే బాగుంటుంది? చెప్పండి. గుర్రం మీద రావాలని మనకు అర్థమైంది. మరి ఆయన గుర్రం మీద రాకుండా గాడిద మీద ఎందుకు వచ్చినట్టు? కొంచెం చరిత్ర తెలియాలి. చరిత్ర ఏంటంటే, ఆ రోజుల్లో పరిపాలన జరుగుతున్న ఏ రాజ్యం మీదకైనా పొరుగువారు గుర్రాల మీద వస్తే దాన్ని దేనికి సంకేతమో తెలుసా? యుద్ధానికి సంకేతం. ముఖ పరిచయం లేని వారు గుర్రం వేసుకుని టౌన్లోకి వస్తే ఎవడో యుద్ధానికి సంకేతం పంపాడని అర్థం. అదే గాడిద మీద వస్తే శాంతి సమాధానంతో వస్తున్నాడని అర్థం. అందుకే ఆ వాహనాల్లో గుర్రాన్ని వాడకుండా గాడిదని ఎందుకు వాడంటే, చరిత్రలో మీరు బయట చరిత్రని మీరు చదవండి, గుర్రాలు సమాధానానికి వాడరు, యుద్ధానికి వాడతారు. గాడిద దేనికి వాడతారంటే టౌన్లోకి వస్తున్నప్పుడు సమాధానానికి వాడతారు. అందుకే ప్రభు ఎంపిక చేసుకున్న వాహనం ఏంటంటే గాడిద. ఈయన సమాధానంతో వస్తున్నప్పుడు అభిషేకం జరిగింది. నేను అడుగుతున్నాను, నిజంగా ఇక్కడ అభిషేకం జరిగింది? ఆయనకి ఏం జరగలేదు అక్కడ. ఆయనకి అభిషేకం జరగలేదు, కనీసం గౌరవం దక్కలేదు, ఆయనకి ఇవ్వాల్సిన కనీసపు మర్యాదలు ఆయనకి రాలేదు. పండితులు వ్యతిరేకించారు, పామరులను ప్రలోభానికి గురి చేశారు. ఈయన రాజేంటి, ఈయనకి జేజేలు కొట్టడం ఏంటి, ఓసన్నా ఓసన్నా అనడం ఏంటి? ఓసన్నా ఓసన్నా అంటే ఓసన్న మినిస్ట్రీ అని కాదు. ఓసన్నా ఓసన్నా అంటే, ఓసన్న అంటే ఇబ్రూ శబ్దానికి అర్థం ఏంటంటే, మాకు మళ్ళీ నువ్వు మోసే లాంటోడివి అని అర్థం. ఈజిప్ట్ యొక్క పరిపాలన నుంచి నాయకుడిగా మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఎలాంటోడో అలాంటి నాయకత్వాన్ని కలిగిన వాడు అని అర్థం ఇచ్చే జయమే ఓసన్నా అని, మోసే లాంటోడివి అని. ఇలా ప్రజలు, పిల్లలు ఇలాంటి పొగడ్తల మధ్య పిలుస్తుంటే వాళ్ళందరూ ఈ వింతలు చూసి ఏంటిది ఇదంతా ఇలా జరుగుతుంది అన్నారట. నేను అడుగుతున్నాను, ప్రపంచంలో ఈయనకంత దారుణంగా ఎవరికి పట్టాభిషేకం జరగదు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అది 1953 చెబుదామా? 1953 జూన్ 2వ తారీఖు
చదువుకుంటున్న వాళ్ళకి ఇది స్టాండర్డ్ జీకే. 1953 చూడండి, 1953 జూన్ 2వ తారీఖు ఎలిజబెత్ రాణి పట్టాభిషేకవతి. ఆ రోజు జరిగిన పట్టాభిషేకానికి ప్రపంచం ఒక్కసారి అవాక్కైపోయిన పట్టాభిషేకవతి. మర్చిపోకూడదని కొన్ని రాసుకుని వచ్చాను, మీరు అది చూస్తూ నేను చదువుతున్నది వినండి. ఎలా జరిగిందంటే, ఆ పట్టాభిషేకం జరిగే ఆ స్థలానికి ఆ ముండే బ్యాంకింగ్ హోమ్ అనే ప్యాలెస్ ఉంటుంది. అక్కడికి ఇక్కడికి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పట్టాభిషేక స్థలానికి తన ప్యాలెస్కి 10 కిలోమీటర్ల దూరం. ఈ 10 కిలోమీటర్ల దూరంలో మీకు వెనకాల పబ్లిక్ కనబడుతున్నారు చూసారా, ఈ 10 కిలోమీటర్లు కూర్చోబెట్టారన్నమాట. ఈ కూర్చోబెట్టిన వాళ్ళు పబ్లిక్ అనగానే ఈరోజు రాణి గారికి పట్టాభిషేకం జరుగుతుంది, కక్క ముక్క డొక్క దొరుకుతుందని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో సామాన్యులు భోజనాల కొరకు వచ్చిన వాళ్ళు కాదు. ఆ వచ్చిన వారు ఎవరంటే 129 దేశాల అధినేతలు వచ్చారు. నెక్స్ట్ 129 దేశాల అధినేతలు వచ్చారు. 2000 మంది పైబడి ప్రపంచ దేశాల్లో ఉన్న జర్నలిస్టులు వచ్చారు. మీరెవరు అమాయకులు భోజనాలకు వచ్చారు అనుకోకండి. వెనకాల 129 దేశాల అధినేతలు, 2000 పైచిలుక జర్నలిస్టులు, 500 మంది ఫోటోగ్రాఫర్స్. ఆ రోజుల్లోనే 500 మంది చూసారు. ఆ రోజు కెమెరాలు ఎలా ఉన్నాయి వెనకాల. ఆ రోజుల్లోనే 500 మంది. ఈరోజు ఈ ఫోటో షూటింగ్లు, వెడ్డింగ్ కార్డులు అంటున్నారండి. ఆ పదాలు మనకు అర్థం, ఏదో పెళ్ళికి ముందు ఏదో చేస్తున్నారు కదా, పెళ్ళికి ముందు ఈ ఫేస్బుక్లో పెట్టుకుని. మొన్న అక్కడ న్యూస్ వచ్చింది, ఆ పెళ్ళికి ముందు వాడికి వెడ్డింగ్ షూట్ అంటది, ఆ తీస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉండాలి, మన ఫోటో అదిరిపోవాలని. ఆ షూటింగ్ ఎక్కడ పెట్టారు చెప్పినా, పెద్ద డ్రైనేజీలు పెట్టారండి. చూసారా మీరు పేపర్లో? డ్రైనేజీలో ఆవిడేదో ఇన్నర్ డ్రెస్ వేసుకుంది, ఆయన గారు ఏదో ఇన్నర్ డ్రెస్ వేసుకున్నారు, అటేపు ఒక కుళ్ళుబాటు రాసుకున్నాడు, ఇక్కడ బాడంతా రాసుకున్నారు, ఇలా పైనుంచి కారిపోతుంది, ఫోటోకి స్టిల్ ఇస్తున్నారు. వెడ్డింగ్ షూట్లు విచిత్రంగా ఉన్నాయి ఈరోజు. కానీ ఆ రోజు జరిగిన షూట్ ప్రపంచంలో ఇంకెప్పుడు జరగదు, అంత రంగరంగ వైభవంగా జరిగింది. రికార్డ్స్లో రాసేసరి జీకే బిట్లో ఒక బిట్ అయిపోయింది. 500 మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. బీపీసీ లైవ్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే లైవ్, ఈ రోజుల్లోనే లైవ్. ఇప్పుడు మనకు తెలంగాణ స్టక్ అయిపోతుంటుంది, వెళ్ళదు మనకి. ఆ రోజుల్లోనే లైవ్ ఇచ్చారు. ఈ రోజుకి ఇండియాలో కొన్ని ఏరియాల్లో లైవ్ ఇద్దామంటే మనకి నెట్ పనిచేయదు. నిన్న ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ సిగ్నల్సే లేదు. ఇక్కడే గట్టిగా దాటితే ఒక 70-80 కిలోమీటర్ల లోపలికి, లేదా ఒక 100 కిలోమీటర్లో, లేదా ఒక 200 కిలోమీటర్ల లోపలికి వెళితే ఈ డీపీ ఏజెన్సీకి వెళ్తే సిగ్నల్స్ లేవు మన ఇండియాలో. అంటే ఇంకా మనం ఎంత డెవలప్ అవ్వాలో మనకు అర్థం అవ్వాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు 1953లో బీపీసీ లైవ్ ఇచ్చిందంట. ఆమెను తీసుకుని రావడానికి అధినేతలు వచ్చారు. ఇంకా పాయింట్స్ ఉన్నాయి. సైంటిస్టులు వచ్చారు, నెక్స్ట్ సైనికులు వచ్చారు, నెక్స్ట్ అరబ్బులో బాగా మోతుబర్లు వచ్చారు. అరబ్ దేశాల్లో ఉంటారు కదా ఈ గౌన్లు వేసుకుని, వీళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్ సోషల్ స్టేటస్ కలిగిన వ్యక్తులు వచ్చారు. సుమారు 8 గుర్రాలని ఇలా ఎదరపెట్టారు. అరేబియా గుర్రాలు తెలుసుగా, అరేబియా గుర్రం అంటే అది మనకన్నా ఇటు ఉంటుంది అది. అలాంటిది సుమారు 8 గుర్రాలను పెట్టారు. ఆ 8 గుర్రాలు వెనక రథం ఉంటుందిగా, మొత్తం రథాన్ని బంగారంతో చేశారు. ఆవిడ అభిషేకం మీకు అర్థమవుతుందో లేదు. సుమారు ఒక బంగారు రథం ముందు ఒక 8 గుర్రాలను పెట్టి, అరేబియా గుర్రం అంటేనే ఒక గుర్రం అంటే చాలా కాస్ట్ ఉంటుంది, అలాంటిది 8 గుర్రాలు ఆ రోజుల్లో పెట్టి బంగారు రథం మీద తీసుకొస్తున్నారు. ఆమె తల మీద 1332 డైమండ్స్ కలిగిన వజ్రాలు కిరీటాన్ని పెట్టారు తన తల మీద. 1332 డైమండ్స్. మీరు సరదాగా ఈ లలిత జ్యువెలరీకో సరదాగా ఎక్కడికి వెళ్ళి మీరు తల మీద వద్దు కానీ ముక్కులో పెట్టుకునే డైమండ్ ముక్కు కూడా ఎంత అడగండి, బతుకుంటే వచ్చే సంవత్సరం కొనుక్కుంటాను వచ్చేస్తామ్మా. ఇంత వజ్రం మనం కొనలేం, కానీ ఆవిడకి ఎన్ని వజ్రాలు పెట్టారు చూడండి, 1300 వజ్రాలు.
నెక్స్ట్ ఎండి బంగారంతో చేయబడిన ఒక గౌన్ వేశారు ఆమెకి. ఆ గౌన్ చూసారా, పొడవుగా ఉంటుంది. ఆ గౌను అది ఎలా ఉందంటే ఎండి బంగారంతోనంట. ఎండి బంగారంతో పెద్ద గౌన్ వేశారు. ఆమె పట్టాభిషేకానికి వాడిన నూనె, అంటే అభిషేకం చేస్తారుగా, ఆ నూనె 6 రకాల సుగంధ ద్రవ్యాలు వాడారు. చాలా కాస్ట్ సుగంధ ద్రవ్యాలు అన్నమాట. అభిషేకించే సమయంలో ఈ నూనె అభిషేకం జరుగుతుందిగా, ఈ అభిషేకించే సమయంలో ఈ 1300 వజ్రాల కిరీటాన్ని తీసి అభిషేకం టైంలో మరో కిరీటం పెడతారు. ఆ కిరీటం ఏం పెడతారంటే, ఆమె రాణిగా ఆమె డిక్లేర్ చేయడానికి 516 క్యారెక్టర్లు కలిగిన ఆఫ్రికన్ డైమండ్ చేత చేయబడిన కిరీటం పెడతారు. ఆ డైమండ్కి ఉండే పేరు ఏంటంటే కింగ్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్ అంటారంటే, ఇంకా అది ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర ఉండదు అనమాట. అలాంటి డైమండ్తో ఆమె కిరీటం పెట్టి అభిషేకిస్తే ప్రపంచం షేక్ అయిపోయింది. ఇలాంటి పట్టాభిషేకం మళ్ళీ ఇంకెక్కడ జరగదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికే ఇంత బాగా పట్టాభిషేకం జరిగితే, మనుషులను పుట్టించిన వాడు ఇలలోకి వస్తే ఆయనకి జరిగిన పట్టాభిషేకం ఏంటో తెలుసా? ముఖం మీద ఉమ్మేశారు. ఒక మనుష్యుడికే ఇంత రంగరంగ వైభవంగా మనుషులకి ఇంత పట్టాభిషేకం జరిగితే, ఆయనకి జరిగిన అక్షరాల భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, కోటాను కోట్ల నక్షత్రాలు కలిగించినవాడు, వజ్రాలకి వైడూర్యాలకి కారకుడు, అట్టివాడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికితే ఆయనకి చెలించిన ఆ యొక్క పట్టాభిషేకం ఉమ్ముల చేత పట్టాభిషేకం చేశారు. మాసిన వస్త్రాల చేత పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలో ఎవరికి జరగనంత దేనత్వంలో పట్టాభిషేకం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత అధికారికంగా ఎన్నైతే ఈది నెంబర్కైనా గౌరవం ఉంటుందండి. పంచాయతీ ప్రెసిడెంట్కైనా చాలా గౌరవంగా పట్టాభిషేకం జరుగుతుంది. ముఖ్యమంత్రికి గవర్నర్ ద్వారా పట్టాభిషేకం జరుగుతుంది. కేంద్ర మంత్రులకి గవర్నరు, ఆ పైన అధికారుల చేత పట్టాభిషేకం జరుగుతుంది. కానీ లోకల్లో ఉన్న ఒక నెంబర్కి జరిగేంత పట్టాభిషేకం కూడా యేసుక్రీస్తు వారికి జరగలేదు. చాలా దీనంగా, కడు దీనత్వంతో, దిగువ మనుషుల కన్నా అధ్వానంగా యేసుప్రభు వారికి పట్టాభిషేకం జరిగింది కాదు, అలా జరగాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రభువా అంటే, ఒక మాట ఉంది ఆయన దగ్గర, నీ కోసం చెప్పండి, నా కోసం. ప్రభు, నువ్వు ఎందుకు వజ్రాలను కలిగించో, బంగారాలను కలిగించో, ఈ అన్నిటికీ సమస్త భూమి నీదే కదా, నువ్వెంత దీనత్వం ఏంటి ప్రభు అని అడిగితే ఆయన అంటాడు, ఈ దీనుల దగ్గరకు వచ్చిన నేను దీనంగా ఉండాలనుకున్నాను కనుక అంత తగ్గించుకున్నాడు. నేను అడుగుతున్నానండి, మనమే కనుక ఈ సంఘం మొత్తానికి నువ్వే పెద్దవే అని మిమ్మల్ని ఎవరినో పెట్టాను అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? లార్డ్లో ఫీల్ అవుతాం. ఏం చేస్తాం? ఏంట్రా అది ఇంకా మడతట్లేదేంటి? గౌరవం లేకుండా పోతుంది, సభ గౌరవం లేదు. ఎంత బిల్డప్ ఇద్దాం? 4 ఉన్న దగ్గరే మనం ఎంత బిల్డప్ ఇద్దామండి? నేను అడుగుతున్నాను, ప్రపంచాన్ని కలగజేసిన వాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పేదోళ్ళ కన్నా కడు పేదరికంలో దిగిపోయొచ్చాడట. బాధాకరమైన విషయం, ఈ ప్రపంచానికి జరిగిన ఏ పట్టాభిషేకం కన్నా అన్నిటికన్నా లాస్ట్ ప్లేస్లో ఉండేది ఆయనదే. ఎవరికి తెలియని మినిస్ట్రీ చేయడానికి వచ్చాడు ఆయన. 2 పాయింట్స్ గుర్తుపట్టండి. 30 సంవత్సరాలు సైలెంట్ మినిస్ట్రీ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అది నిశ్శబ్దమైన పరిచర్య. 3.5 సంవత్సరాలు సౌండ్ మినిస్ట్రీ చేశాడు, బహిరంగ పరిచర్య. 30 సంవత్సరాలు నిశ్శబ్దమైన పరిచర్య, 3.5 సంవత్సరాలు ఇదిగో బహిరంగ ప్రకటనతో కూడుకున్న పరిచర్య. ఈ 2 పరిచర్యలు జరుగుతున్నప్పుడు 30 సంవత్సరాల పరిచర్య ఏం చేశాడు? అది కనబడిన పరిచర్య, నిశ్శబ్దమైన పరిచర్య. ఆయన 2 స్థలాల్లో ఉంటాడు. ఆ 30 సంవత్సరాల పరిచర్యలో ఆ 2 స్థలాల్లో మనం కూడా ఉంటాం. ఆ 2 స్థలాలతో కూడుకున్న పరిచర్య ఏంటి? ఆ 30 సంవత్సరాల పరిచర్య. 1 ఇంట్లో ఉంటాడు, 2 చెప్పండి
తన తండ్రి కాని తండ్రి పనిచేసే రంపపు కొట్లో పనిచేసే దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఒకటి పని చేసే స్థలంలో ఉంటాడు, రెండు చెప్పండి ఇంట్లో ఉంటాడు. ఈ రెండు ప్లేసుల్లో సైలెంట్ మినిస్ట్రీ చేశాడు ఆయన. అంటే ఆయన ప్రవర్తనే మినిస్ట్రీ, ఆయన వ్యక్తిగత జీవితం. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన ఇద్దరం లేదా నువ్వైనా నేనైనా ఎవరైనా మనమందరూ రెండు స్థలాల్లో గడుపుతాం. ఎక్కడ చెప్పండి? ఒకటి ఇంట్లో ఉంటాం, లేకపోతే పని చేసే స్థలంలో ఉంటాం. ఈ రెండింటి దగ్గర దేవుడు మనల్ని చూస్తాడు. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? బాత్రూంలో కూడా ఫోన్ అట్టుకెళ్ళిపోతున్నావు, చూస్తాడు ఆయన. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు మొబైల్ ఆన్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, యేసుక్రీస్తు వారు సశరీరిగా ఇలలోనికి వచ్చినప్పుడు తన ప్రియసుతుడు తన ఇంట్లో తన వ్యక్తిగత దినచర్యల్లో తన తండ్రికి చాలా నమ్మకంగా ఉన్నాడు. మనకి సేఫెస్ట్ ప్లేస్ ఏంటి చెప్పండి? మనకి అత్యంత సురక్షితమైన స్థలం ఏంటి చెప్పండి? మన ఇల్లే కదండి. మన ఇంట్లో చాలా ఓపెన్గా ఉంటాం, కానీ ప్రభు చెప్తున్నాడు, నేను అక్కడే చూస్తాను, నేను నీ బెడ్రూమ్లో చూస్తాను, నువ్వు నిద్రపోయే మంచం మీద చూస్తాను, నువ్వు ఎలా ఉన్నావో చూస్తాను, నీ మొబైల్ వాడకం చూస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, తన తండ్రికి తన కొడుకు తన కుమారుడు ఆ స్థలంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. సైలెంట్ మినిస్ట్రీ అంటారు దాన్ని. రెండు, ఆయన పనిచేసే స్థలంలో ఉంటాడు. ఎక్కడ? తన తండ్రి కాని తండ్రికి ఒక కొట్టు ఉంది, రంపపు కొట్టు లేదా రంపపు పొట్టు మధ్య పనిచేస్తాడు, అక్కడ ఉంటాడు. అక్కడున్న ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, తన కొడుక్కి కొంత టైము ఈ దుకాణం అప్పగించి వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తాడండి? నమ్మకంగా పనిచేస్తాడు. ఒక వస్తువు తయారు చేస్తే మరి చరిత్రలో కొంచెం ఒక టాక్ ఉంది, యేసుప్రభు వారు తయారు చేసిన బల్ల అని. అది ఎంతవరకు అనేది దాని మీద ఎప్పుడు డిబేట్ చేయలేదు, కానీ ఒకవేళ ఏమైనా డిస్కషన్ చేస్తే తేలొచ్చు. ఆయన చేసిన వస్తువట చాలా నాణ్యంగా ఉంటుందంట. తన తండ్రికి సహాయకుడిగా ఉన్నప్పుడు చాలా నాణ్యమైన పని. నేను అడుగుతున్నాను, ఏదన్నా పని అప్పగిస్తే తినంగా చేస్తాం మనం, ఇంకోసారి చెప్పించుకునేలా చేస్తాం మనం. ఆ గిన్నె కడుగు అంటే అది కడగలేదని మనకు అర్థమవుద్ది, అలా ముంచి అలా తెచ్చేస్తారు. ఈ బరకామై ఆ బరకాన్ని సిరిగిపోవడానికే కారణం మనం అవుతాం. ఆ కుర్చీ అయ్యి అది ఇరిగిపోవడానికి కారణమవుతాం. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు తన తండ్రి కాని తండ్రి దగ్గర పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తాడు. నేను అడుగుతున్నానండి, ఎవరైనా ఒక వ్యాపారం నీకు అప్పగించి వెళ్ళిపోతే ఆ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉండగలవా? సైడ్ అయ్యేస్తావా? చెప్పు. ఖచ్చితంగా అడుగుతున్నాను, ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఒక వ్యాపారాన్ని దగ్గర పెడితే నువ్వు నమ్మకంగా ఉండగలవా? ప్రభు ఉన్నాడు. తండ్రి కాని తండ్రి తన వ్యాపారాన్ని అప్పగిస్తే నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఒక వస్తువు అమ్మితే ఎలా అమ్ముతాడు? కష్టానికి ఎంతైతే హెచ్చించారో ఆ వెలకి అమ్ముతాడు తప్ప 10 రూపాయల వస్తువుని 110కి అమ్మడు. 10 అంటే 10. మనమైతే దారి సాధ్యులు, ఆ సాధ్యులు, ఈ సాధ్యులు, మన సాధ్యులు, అన్ని సాధ్యులు వేసేసి మొత్తం మీద నడుగుతున్నాం. ఇలాంటి డబ్బు ఉంటుంది అనుకుంటున్నారా? చచ్చిపోయే ముందు ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతాం, గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది నిలబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక వస్తువు అమ్మిన, ఒక వస్తువు తయారు చేసిన, లేదా తన తండ్రి కాని తండ్రి తన వ్యాపారం తన చేతుల్లో పెట్టిన ఆ నమ్మకాన్ని వమ్ము చేయడంట. అంత నమ్మకంగా ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు సైలెంట్ మినిస్ట్రీ చేశాడు. 3.5 సంవత్సరాలు సౌండ్ మినిస్ట్రీకి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ బేతనియాకి 6 రోజుల ముందు వచ్చాడు. మొదటి 2 రోజుల్లో ఏం జరగబోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. చదువుదాం ఒకసారి. 21వ అధ్యాయం మత్తయి సువార్త, త్వరగా 21వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ జరుగుతున్నప్పుడు ఆయన టౌన్లోకి వస్తున్నాడు. ఆ టౌన్లోకి వస్తున్నప్పుడు మీరు గమనించండి, జరుగుతున్నది రాస్తున్నాడు. ఏం జరుగుతుంది? 3 రకాల ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు. ఎన్ని రకాలు? 3 రకాల ప్రజలు. ఆ 3 రకాల ప్రజల కోసం, ఒకటి, లాజర్ని బ్రతికించినప్పుడు జనాలు చాలామంది వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం చదవండి, యోహాను సువార్త. లాజర్ని అంటే యేసుక్రీస్తు వారిని చూడడానికి రాలేదు, మరి ఎవరిని చూడడానికి వచ్చారు? లాజర్ని చూడడానికి కూడా వచ్చారు.
నెక్స్ట్ అంటే ఒక కేటగిరీ, అంటే సుమారు 3 కేటగిరీలు ఉన్నాయి. అందులో మొదటి కేటగిరీ లేదా మొదటి భాగానికి సంబంధించిన మనుషులు లాజర్ని లేపినప్పుడు చాలామంది జనాలు యేసుప్రభు వారిని లాజర్ని చూస్తున్నారు. అంతే కదండి. 3 రోజుల క్రితం చనిపోయినవాడు, 4 రోజుల క్రితం చనిపోయినవాడు లేచి రావడమే కాదు, ఇప్పుడు భోజనం బల్లో కూర్చున్నాడంటే ఆ రోజు ఆ టౌన్కి ఎలా ఉంటుందండి. ఇప్పుడు నిన్నో మన తాతయ్య గారు చచ్చిపోయి ఈరోజు చర్చకు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉండరు, ఈ చైర్లో మీరుండరు, ఈ చైర్లో మీరుండరు, ఎవరికాడే వెళ్ళిపోతారు. ఎందుకంటే చచ్చిపోయినాడు వచ్చాడు పెట్టి. ఆ రోజు కుళ్ళిపోయినవాడు, కొంపు కొట్టినవాడు బయటకు వచ్చి యేసుక్రీస్తు వారితో పాటు భోజనానికి కూర్చుంటే జనాలు చూడడానికి వచ్చారు. అంటే ఆ రోజు కదిలే వింత యేసుప్రభు వారి పక్కన కూర్చుంది లాజరు. ఆయన చూడడానికి వచ్చారు. ఇంకా ఎవరు వెంబడిస్తున్నారు ఆయన టౌన్లోకి వస్తాయంటే యెరూషలేము ప్రజలు వెంబడిస్తున్నారు. ఇంకా ఎవరున్నారు ఆ టౌన్లో అంటే పస్కాకి ముందుగా వచ్చిన 20 లక్షల మంది ఉన్నారంట. అంత ఆ రోజుల్లో క్రీస్తు శకం లేదా మొదటి శతాబ్దం, ఇప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం 20 లక్షల మంది అంటే చిన్న సంఖ్య అండి అది. 20 లక్షలు. ఈరోజే ఏదో పార్టీ సభ పెడితే మాకు 5 లక్షల మంది వచ్చారు, 15 లక్షల మంది వచ్చారని ఆ సభ అంత గట్టిగా చూపిస్తే యెరూషలేము టౌన్కి ఎంతమంది వచ్చారట? 20 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది ఎందుకు వచ్చారంటే పస్కాను ఆచరించడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పస్కాను ఆచరించడానికి వచ్చారు. ఈ పస్కా జరుగుతున్న టైంలో 3 రకాల ప్రజలు. ఒకటి లాజర్ని యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చిన ప్రజలు. 2 స్థానిక యెరూషలేము ప్రజలు. 3 పస్కాను ఆచరించడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజలు. ఈ 3 రకాల ప్రజలు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రవక్తల ప్రవచనాలు జరగడం స్టార్ట్ అయింది. దానియేలు చెప్తాడుగా 9వ అధ్యాయంలో, దానియేలు చెప్తాడుగా 8వ అధ్యాయంలో, దానియేలు చెప్తాడుగా 7వ అధ్యాయంలో. ఆ అధ్యాయాల పరంపర జరగడం స్టార్ట్ అయింది. ఆ జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మత్తయి అంటున్నాడు 5వ వచనంలో, ఇదిగో ప్రవక్త చెప్పున్నట్టు జరుగుతుంది అన్నాడు. ప్రవక్త ఎక్కడ చెప్పాడు? జకరియలో చెప్పాడు. అంటే జకరియా ప్రవక్త తన గ్రంథంలో ఇలా జరుగుద్దని చెప్పాడు. చూద్దాం ఒకసారి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి. రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నేను చేసేదను. ఏం జరుగుతుందని అక్కడ రాయబడుతున్న వచనాలు చూడండి. నీ యొద్దకి అభిషక్తుడు రాబోతున్నాడు. ఆ వస్తున్నప్పుడు గాడిద మీద వస్తాడు. ఆ వచ్చింది ఖచ్చితంగా మీరు గుర్తుపట్టండి. అంటే ఈయనే అభిషక్తుడు అనడానికి మీకు గుర్తు ఏంటంటే, మీ యెరూషలేముకి ఎవరెవరు వచ్చినా గుర్రాల మీద వస్తాడు, కానీ ఒక రోజు రాజు గాడిద మీద వస్తాడు. ఎప్పుడైతే ఆయన గాడిద మీద వస్తున్నాడో మీకు అదే గుర్తు. ఆ గుర్తు ఏంటో తెలుసా? చెప్పండి. ఈయనే మీరు ఎదురు చూసే మెస్సయ్యా అని గుర్తు. గాడిద మీద ఆయన రావడానికి కారణం, ఆ గాడిద మీద ఒక గుర్తును చూపిస్తున్నాడు. ఇదిగో జకరియలో చెప్పినది నెరవేరుస్తున్న రాజును నేనే అని. కానీ ఇది గుర్తుపట్టలేదట. మరి ఏం గుర్తుపట్టాడు? ఈ జకరియలో రాయబడినట్టుగా ఈయన వస్తుంటే ఇది గుర్తుపట్టలేదు, కానీ పై వచనాల్లో రాయబడుతున్నది గుర్తుపట్టారట. ఏం గుర్తుపట్టారు చూడండి. ఏం గుర్తుపట్టారంటే ఒకసారి 8వ వచనం చూడండి. పై వచనంలో, నేను కన్నులారా చూసి తిని ఇంకను సంచరింపకుండాను నా మందిరము మీదకి రాకుండా దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండు వారిని ఏర్పరచుకుందును. ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. 9వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు వారు అర్థం అవ్వలేదు, కానీ 8వ వచనంలో చూచాయిగా మసకగా అర్థమైనట్టు అర్థం కానట్టు ఉన్న తిరుగులాడు ఒక సైన్యం ఉందంట. ఆ సైన్యం ఎవరా అని మాత్రం గుర్తెట్టారట.
క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, స్టాండర్డ్ జీకేకి. ప్రపంచమంతా మెజారిటీ దేశాన్ని జయించిన వాడు అక్కడ ఉన్నాడండి 33.5 సంవత్సరాలకి. ఎవరు చెప్పండి? ద గ్రేట్ అలెగ్జాండర్. ఎవరండి? ద గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఇదిగో మన ఇండియా నదుల వరకు వచ్చాడు, ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇదిగో ఆయన 33.5 సంవత్సరాలకి వీరుడు సూర్యుడిగా తన దగ్గర ఉన్న ఒక్క కత్తెతో, ఈటెతో ప్రపంచాన్ని అలా కంట్రోల్ చేసేసాడు. ఇన్ని దేశాలని జయించిన వాడు ఒక రోజు యెరూషలేము మీదకు కూడా వచ్చాడు. అన్ని దేశాలను జయించిన వాడు యెరూషలేము, అంటే మన ఇండియా బోర్డర్ వరకు వచ్చినోడు యెరూషలేము మీదకు కూడా వెళ్ళాడు. యెరూషలేము మీదకు వస్తున్నప్పుడు ఆ యెరూషలేములో ఉన్న పండితులందరూ అలెగ్జాండర్ ముందుకి జేజేలు కొడవచ్చు. రాజా 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 నీకు స్వాగతము, ఇదిగో నీకు మేము బానిసలం అన్నారు. నీకు విషయం చెప్పాలి రాజా, నీకు మేము విరోధులము కాదు, నీకు మేము శత్రువులు కాదు, నీకు మేము లొంగన వారము కాదు. నీ గూర్చి ఒక ఉన్నతమైన మాట మా తోర, అంటే మా యొక్క ధర్మశాస్త్రంలో, మా ప్రవక్తల గ్రంథాలలో నీ గూర్చి మా దేవుడు రాశాడు రాజా. నీ చదవండి యెరూషలేము చరిత్ర. యెరూషలేము మీదకి అలెగ్జాండర్ వస్తున్న టైంలో వాళ్ళు కొన్ని వచనాలు చూపించారు. రాజా నువ్వు వస్తావని మాకు తెలుసు, నేను కనిపెట్టుకుని మేము కూర్చున్నాం. ఇదిగో పండిత వర్గం అంతా, ఈ మా పండిత వర్గాలందరం మేము ముందే అంచనేస్తున్నాం, నువ్వు వస్తావు అని మాకు తెలుసు. ఆ వచ్చినది నువ్వే అని మాకు తెలుసు. ఇదిగో నీ గూర్చి మాకు రాయించాడు, ప్రపంచంలో తిరుగులాడుతున్న సైన్యము మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు ఏమీ మిమ్మల్ని చేయరని చెప్పారని ఈ జకర్యా 9వ అధ్యాయంలో ఉన్న ఈ రెఫరెన్స్, ఈ జకర్యా గ్రంథంలో రెఫరెన్సు అలెగ్జాండర్కి చదివి వినిపించారంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే చరిత్రలో అలెగ్జాండర్ యెరూషలేము మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ వచనాన్ని ఎవరు కోట్ చేస్తున్నారు? అలెగ్జాండర్కి. ఇదిగో తిరుగులాడు సైన్యము నువ్వు వస్తావని మాకు చెప్పారు. ఇక్కడే కాదు, దానియేలు చెప్పాడు. ఇక్కడే కాదు, ఆ దానియేలు 2వ అధ్యాయంలో చెప్పాడు, నువ్వు మహారాజువని, ప్రపంచాన్ని పరిపాలిస్తావని, నువ్వు వస్తావని, మమ్మల్ని దర్శించినప్పుడు నీవు మమ్మల్ని ఏమీ చేయవని నీ గూర్చి ఒక మంచి సంకేతాలు మా గ్రంథంలో మేము నమ్మిన దేవుడు మాకు సెలవిచ్చాడంటే ఆడు మురిసిపోయి వెనక్కిపోయాడంటే ఎవరు? జకర్యా. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగే రాయించాడా అని అంటాడు ఆ రోజు. అలాగే రాయించారు. రాజా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, మిమ్మల్ని వ్యతిరేకించు, మీరు మాకు గౌరవనీయులైన రాజులు అనగానే వెరీ గుడ్ బతికండి రాబ్బాయిలు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈ రెఫరెన్సు అలెగ్జాండర్దా అవునా కాదన్నది పక్కన పెట్టండి, లేఖనానుసారంగా డిబేట్ చేస్తే. కానీ చరిత్రలో పరిసయ్యులు, సద్దుకయ్యులు లేదా పండితులు ఈ లేఖనాలు తర్జుమాలు చేస్తున్న వారు చరిత్రలో మాత్రం ఈ రెఫరెన్సు అలెగ్జాండర్ కోట్ చేసి అన్నారట, ఇది నువ్వే అన్నారట. ఇందులో మాకు కనబడుతున్న తిరుగులాడు సైన్యం నువ్వే. ఆ దానియేలు చెప్పింది ఆ గ్రీస్ అని ఉంటుందిగా, ఆ గ్రీకు ప్రాంతం నువ్వే. 10 కొమ్ముల మధ్య ఒక కొమ్ముగా లేస్తున్న ఆ కొమ్ము నువ్వే. నువ్వెవరవో కాదు, నువ్వు అధికారం ఉన్న రాజువి నువ్వే, నిన్ను మేము గౌరవిస్తున్నాం అనగానే వాడు మురిసిపోయి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఇంత క్లారిటీగా మనకు కనిపిస్తుందండి అలెగ్జాండర్ అన్నట్టు కనిపించట్లేదు. కానీ వింత ఏంటో చెప్పనా, ఇంత క్లారిటీగా ఇక్కడ అలెగ్జాండర్ అని లేకపోయినా చూచాయిగా మసకగొన్న ఈ వచనాల్లో ఇది అలెగ్జాండరే అని కోట్ చేసిన ఇంకిత జ్ఞానం ఉన్న వీళ్ళకి 9వ వచనం నుంచి అంత స్పష్టంగా ఉన్న ఎవరిని గుర్తించలేకపోయారట. 8వ వచనంలో ఉన్న అలెగ్జాండరో కాదో అవునో తెలియకుండానే అలెగ్జాండర్ గుర్తించారు. కానీ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న యేసుక్రీస్తు వారిని మాత్రం గుర్తించలేదట. అంటే ఈయన్ని ఎందుకు గుర్తించలేదు? ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి పట్టాభిషేకం జరిగిన ఇలా జరగదు కనుక ఆయన గుర్తించలేకపోయారు. ఇంత గుర్తించలేని పరిస్థితుల్లో ఆయన దీనుడుగా భారవాహక జంతువుని ఎక్కి ఆ వాహనం ఎక్కి వస్తాడని ఇంత స్పష్టముగా రాయబడిన వాళ్ళ బుర్రలకు పనిచేయలేదంటే అలెగ్జాండర్ మీద ఉన్న గురి చెప్పండి అనంతాన్ని కలిగజేసిన ఆయన మీద లేదంట. అందుకే చూడండి, ఈ వచనాలు పక్కనే రాయబడ్డాయి. పక్కనే రాయబడిన వచనాల్లో పై వచనం అలెగ్జాండర్ కోట్ చేశారు, కానీ కింద వచనం ఇది యేసుక్రీస్తే అని కోట్ చేయలేకపోయారు.
అందుకే మత్తయి కోట్ చేస్తూ అన్నాడు ఏమనంటే, ఆ కింది రాయబడిన వచనాలు ఉన్నది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడన్నా ఇది కాంప్లికేట్ సబ్జెక్ట్ అండి. సరిగ్గా అభిషక్తుడొచ్చి యెరూషలేములో ఈ బలి నైవేద్యాలు ఈ దానియేలు ప్రవచనాలు ఉంటాయి చూసారా, సరిగ్గా 483 ఆ 76 లెక్క ప్రకారం సరిగ్గా 483లో యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వచ్చారు. సరిగ్గా ఈవెంట్ అదే టైంలో జరుగుతుంది. అంటే ఈ ఈవెంట్ ప్రవచనానుసారంగా ఇంత స్పష్టంగా ఉన్నా అన్నీ అర్థమయ్యాయి, కానీ వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి, క్రీస్తు అర్థం అవ్వలేదు. నేను అడుగుతున్నాను, ఆ రోజే కాదు ఈ రెఫరెన్స్ ఈ రోజు కూడా అర్థం అవ్వలేదు. అర్థమైందా? వచ్చే ఆదివారం దేని మీద ఉంటాయో ప్రసంగాలంటే, గాడిద మీద వచ్చిన ఆయన కోసం ఉండవు, గాడిద కోసం ఉంటాయి. నేను ఎవరినో తెలుసా? చెప్పు. గాడిద మీద పోలిక ప్రసంగాలు అలా తప్పని కాదు, తగ్గించుకోవడం మంచిదే, కానీ అసలైన విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. గాడిద మీద ప్రసంగాలు అక్కడ మళ్ళీ ఉన్నాయిగా, అవేంటి తీసుకొస్తారు నెక్స్ట్ వీక్? మట్టల మీద ప్రసంగాలు, మళ్ళీ దాని మీద కౌంటర్లు. అది ఏ మట్ట, ఈ మట్ట అనుకుంటున్నావా, ఆ మట్ట వేరు అన్నారంట. మళ్ళీ ఆ మట్ట వేరు, ఈ మట్ట వేరు. మట్టల మీద ప్రసంగాలు, గాడిదల మీద ప్రసంగాలు, బట్టల మీద ప్రసంగాలు, బట్టల పరిసిన వాళ్ళ మీద ప్రసంగాలు, ఈ చుట్టూ ఉన్న వాతావరణం మీద ప్రసంగాలు చేస్తారు, కానీ అసలు గాలికి వదిలేస్తారా? ఆయనే అభిషక్తుడు, ఆయన గాలికి వదిలేస్తారు. ఆయన వచ్చాడు, ఆయన పట్టాభిషేకం జరిగింది. ఎక్కడ జరిగింది? యెరూషలేము ఈదుల్లో పట్టాభిషేకం జరగలేదు, నడి వీధుల్లో ఆయనకి పట్టాభిషేకం జరగలేదు. ఆయన ఆహ్వానించారంటే పట్టాభిషేకానికి తెలుసో తెలియకో ఆ వస్త్రాల మీద ఆహ్వానించారు, కానీ అక్కడ పట్టాభిషేకం జరగలేదు. ఆయన పట్టాభిషేకం ఎక్కడ జరగాల ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన పట్టాభిషేకానికి ఇదిగో ఆ బ్యాంకింగ్ హోమ్ ప్యాలెస్ నుంచి ఈ పట్టాభిషేకానికి జరిగే ప్యాలెస్కి రోడ్డు 10 కిలోమీటర్లు అయితే, యెరూషలేము నుంచి ఈయనకి పట్టాభిషేకం జరిగే ఆయన పట్టాభిషేక స్థలానికి 5 కిలోమీటర్లు. ఆ స్థలం పేరు గోల్గొతా. గుర్తుపెట్టుకో. ఆయనకి కిరీటం పెట్టరు, ఆయనకి వజ్రాల కిరీటాన్ని ధరించారు. ఆయనకి పెట్టిన కిరీటం ముండ్ల కిరీటం పెట్టారు. ఆయనకి ఏ వజ్రాల కిరీటం, ఆయనకి ఆఫ్రికన్ డైమండ్ తీసుకురాలేదు. బలమైన ముళ్ళు ఆయన మెదడులోకి దిగిపోయేలా కూర్చేశారు. అధినేతలు రాలేదు, సైంటిస్టులు రాలేదు, శాస్త్రులు రాలేదు, సామాన్య ప్రజలు కూడా ఆయన ముఖం మీద ఉమ్మేసేశారు. ఆయన పట్టాభిషేకం యెరూషలేము ఈదుల్లో ఘనంగా జరగలేదు. ఆయన పట్టాభిషేకం అదిగో ఆ భూమికి ఆకాశానికి మధ్య దీనుడిగా పట్టాభిషేకం జరిగింది. గోనె వస్త్రాలు కప్పేశారు. గోనె వస్త్రాలు అంటే మేక వెంట్రుకలతో తయారు చేస్తారు. మేక వెంట్రుక తెలుసుగా. గోనె వస్త్రం అనగానే మనం వాడుకునే గోన్లు కాదు, అది మేక వెంట్రుక. పౌలు గారు ఊరు ఉంటుంది, అది ఏ ఊరు? అది పౌలు గారు ఊరు తార్స్ నంటుకుని ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరు ఈ మేక వెంట్రుకలతో తయారు చేసే ఈ యొక్క గోనె బట్టలకు ఫేమస్. కిలికియా, ఆ సౌండే దాంతో అర్థం ఉంటుంది అన్నమాట. అంటే ఈ గోనె వస్త్రాలు, అంటే ఈ టెంట్లు వేయడానికి గోనె వస్త్రాలు దేంతో తయారు చేస్తారంటే మేక వెంట్రుక. ఇప్పుడు అడుగుతున్నాను, దెబ్బ తగిలిన దాని మీద ఎంట్రుకలు అలా అంటుకుని ఒకేసారి అలా పైకి లెగిస్తే ఎలా ఉంటుందండి? ఆయనకి ఏ వస్త్రం కప్పారు తెలుసా? గోనె వస్త్రం. అంటే మేక ఎంట్రుకలు, అంటే ఎంట్రుకలు ఆ దెబ్బల మీద అలా ఇలా రాస్తున్నప్పుడు సుమారు 150 కేజీలు 100 కేజీల పచ్చి మ్రాను ఆ ఎంట్రుకలు అనే వస్త్రం మీద పడి రుద్దేస్తున్నప్పుడు పట్టాభిషేకానికి కదిలి, అంటే ఆయన కప్పినది ఆ మేడం కప్పుకున్నగా బ్రిటిష్ రాని ఆ వజ్రాలు బంగారం ఎండుతో చేసిన గోనె కప్పలేదు ఆయనకి, మేక వెంట్రుకలతో చేసిన గోనె కప్పారు. ఎంటుకలు రుద్దేసే ఆయన గాయాలు, ఎంటుకల్ని బాధపడేలా చేసే. అడుగుతున్నాను, ఒక గాయం ఎక్కడో తగిలితే ఈ కాళ్ళ యొక్క నరాల మీద కానీ ఎముకల మీద జరిగినప్పుడు దానికి పదే మనకి ఫ్యాంట్ వేసుకున్నప్పుడు ఆ ఫ్యాంట్ పదే దానికి తాకిన, షర్ట్ వేసుకున్నప్పుడు పదే ఇక్కడ మనకి గాయం తగిలినప్పుడు ఆ షర్ట్ పదే దానికి తగిలిన సాయంత్రానికి చలి జ్వరం వచ్చేస్తుంది మనకి.
ఆ దెబ్బ ఎక్కువైపోయి జ్వరం వస్తుంది. ఒక గాయానికి చలి జ్వరం వస్తే ఒళ్ళంతా ఆయన్ని చెప్పండి నాగలతో దున్నేశారు. ఆ యెషయా ప్రవచనం ఉంటుంది. యెషయాలో ఇలా చెప్పాడు, ఆయనకు స్వరూపమైనను సొగసైన, అంటే అలా చూస్తే ఎలా కనబడతాడంట, అంత ఆకర్షణీయంగా లేడంట. రక్తపు ముద్ద నిలబడితే ఎలా ఉంటాడో అంత చూడలేనంతగా అయిపోయాడంట. ఆయనకి జరిగిన పట్టాభిషేకం అది. ఆయనకి తైలాభిషేకం వేయలేదు, ఆయనకి 6 రకాల నూనెతో ఆయనకి పట్టాభిషేకం జరగలేదు. ముఖం మీద ఉమ్మెలతో పట్టాభిషేకం జరిగింది. చేదు ద్రాక్షరసాన్ని ఇసిరేశారు, కొరడాలతో కొట్టేశారు, బయటికి ఇసిరేశారు. అక్కడే గవిని వెలుపల పట్టాభిషేకం జరిగింది. ఓసన్నా 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 అంటే మోసే లాంటి వాడు నీవన్నారు సరే, కానీ మోసే కూడా చేయలేనిది చేశాడు, ప్రజల కొరకు చనిపోయాడు. ఈయన సోషల్ ప్రాబ్లమ్స్ సెట్ చేయడానికి రాలేదు, పాపాలు తీయడానికి వచ్చాడు. ఈయన వచ్చినది ఇదిగో లేములు ఉన్న వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి, వాహనాలు లేని వారికి వాహనాలు ఇవ్వడానికి కాదు, అది సెకండరీ. ఆయన వచ్చినది ఇంత లేమికి కారణం పాపం. ఆ పాపాన్ని తీయాలని వచ్చాడు. పాపాన్ని తీయడానికి ప్రపంచంలో ఎవ్వరికీ జరగనంత ధైర్యంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. రోగులను, బాధపడుతున్న వారిని, ఒంటరి వారిని ఆదరించడానికి, పాపిని విడిపించడానికి తనను తాను చాలా తగ్గించుకుని వచ్చాడు. ఆ రోజట ఇలా నిలబెట్టి, ఈ ప్యాలెస్ దగ్గర జడ్జిమెంట్లు జరుగుతున్నాయి కదండి, పిలాతు ప్యాలెస్ దగ్గర, గవర్నర్ బంగ్లా దగ్గర ఈ జడ్జిమెంట్లు జరుగుతున్నప్పుడు మాట్లాడుతూ ఉండగా ఎవడో వెనకాల నుండి వచ్చి ఒక ముసుకేలాగేసేసి నలుగురు ఒకేసారి ఆయన గుద్దేసి ఆ ముఖం మీద ఒకేసారి అరిచేత్తో కొట్టేసి ముసుగు తీసి, నువ్వు దేవుని కుమారుడు అయితే చూడకుండా చెప్పి ఎవరు కొట్టారు అని అడిగారంట. ఆ రోజు ఆయనకి జరిగిన పట్టాభిషేకం. 500 కెమెరాలు లేవు ఆయనకి, ముఖం మీద ఉమ్ములు ఉన్నాయి ఆయనకి. విలేకరులు లేరు అక్కడ ఏం జరిగిందో రాయడానికి. సువార్తికులు ఉన్నారు, మత్తయి ఉన్నాడు, అదిగో ఆ తర్వాత వచ్చిన యోహాను ఉన్నాడు. అక్కడ రాసిన ఆ తర్వాత వచ్చిన మిగిలిన తెలుసుకున్నవారు లూకా, మార్కు వీళ్ళు రాశారు. అక్కడ విలేకరులు లేరు. యథార్థ గాథని చూసి ఇదిగో మేడం గారికి ఇంత బాగా పట్టాభిషేకం జరిగింది అని జీకే బిట్ రాసినట్టు రాయలేదు. ఈ విలేకరులు ఎలా రాశారు చెప్పనా, రాయడమే కాదు, రాసేసి జీవితాన్ని ఆయనకే ఇచ్చేశారు. ఇంతకన్నా ఘోరంగా ప్రపంచంలో ఎవరికి పట్టాభిషేకం జరుగుతుంది. డాక్యుమెంట్ రాసినట్టు రాసి ఇదిగో ఇది చరిత్రలో జరిగింది, పచ్చి నెత్తురు చేత పట్టాభిషేకం జరిగింది. నీళ్ళు లేని పట్టాభిషేకం, గౌరవం లేని పట్టాభిషేకం, అవమానాల మధ్య పట్టాభిషేకం. ఇది చేయడానికే వచ్చాడట. 2వ రోజు ఏం జరుగుతుంది? 12వ వచనం చూడండి. 2వ రోజు 12వ వచనం, యేసుక్రీస్తు వారు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది. మొదట ఎందుకు వచ్చాడండి? ప్రక్షాళనకు వచ్చాడు. రెండవది క్షమించండి, మొదట పట్టాభిషేకం వచ్చాడు, రెండవది ప్రక్షాళన. ఏం ప్రక్షాళన చేయడానికి? దేవాలయములో వ్యాపారం జరుగుతుంది. ఆయన 2 ఈవెంట్ల మీద ప్రధానంగా యెరూషలేముకి వచ్చాడు. ఒకటి పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకోవడానికి, ఓసన్నా ఓసన్నా చంటి పిల్లల నోట స్తోత్రగానములు అందుకోవడానికి, మాసిన వస్త్రాల మీద నడవడానికి, ప్రజలకు ఇదిగో ఆ జకరియా రాసిన గుర్తుని నేనే అని చెప్పడానికి, తనను తాను పూర్తిగా ఇష్టానుసారంగా అప్పగించుకోవడానికి ఆ మొదటి రోజు ఈ పట్టాభిషేకం స్వీకరించాడు. 2వ రోజు మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలోకి వెళితే ఏం జరుగుతుంది? ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది మందిరంలో. సొలొమోను ప్రార్థించి, ప్రభువా అనేక మనుషులు వచ్చి నీ నామాన్ని మహిమపరచాలని ఏ సొలొమోను ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసిన స్థలంలోనే గొప్ప వ్యాపారం జరుగుతుంది. ఏ మందిరం కొరకైతే 46 ఎకరాలు దావీదు ప్రార్థించుకున్నాడో ఆ 46 ఎకరాల్లోనే వ్యాపారం జరుగుతుంది. ఏ అబ్రహాముకైతే దేవుడు కనబడి నీ కొడుకుని ఇక్కడే బలిమ్మని ఏ స్థలం దగ్గర అడిగాడో అదే స్థలములో వ్యాపారం జరుగుతుంది.
రెండవది ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. జేజేలు కొట్టించుకున్న తర్వాత రోజు జరిగినదే అదే ప్రజలను మరలా ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అదే ప్రజల మధ్యకి వెళ్ళాడు ఒకే ఒక్క మాట అన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఈరోజు అడుగుతున్నానండి, నెక్స్ట్ వీకు ఈస్టర్ సండే అని చెప్పి దేవాలయాల్లో జరిగేది ఏంటి చెప్పండి. ఎవ్వరు ఏమనుకున్నా ఈ మాటలు అన్నందుకు నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు, ఇది వాస్తవం. నెక్స్ట్ వీక్ మెజారిటీ మెయిన్ లైన్ చర్చిల్లో నెక్స్ట్ వీక్ జరిగేది ఏంటి చెప్పండి? వ్యాపారమే జరుగుద్ది. ఇదిగో ఇది ఇంత, ఇది ఇంత, ఎదురున్న వాళ్ళకి ఇంత, ఇక్కడికి ఇంత, ఇదో వ్యాపారం చేస్తారు ఆ రోజు. అందరూ కాదులండి, కొందరు. బాధాకరమైన విషయం చెప్పిన, ఆ రోజు మందిరాన్ని వ్యాపారం ఎలా చేస్తారో ఈరోజు స్పెషల్ సండే, మట్టల ఆదివారం అని అదని ఇదని వ్యాపారాలకు పడగెత్తిన వాళ్ళు లేరు చెప్పండి. ఎంతమంది లేరండి? బాధాకరమైన విషయం చెప్పిన, ఆ మందిరంలోకి పోయినప్పుడు, మందిరం బయటకు వచ్చినప్పుడు ఆయన ఎవరిని చూశాడు చెప్పిన? లోపల ఉన్న పండితులను చూడలేదు, లోపల ఉన్న వ్యాపారవేత్తలను చూడలేదు, ఆ మెట్ల మీద కూర్చున్న పేదోళ్ళని చూశాడు. చేయబట్టుకున్నాడు. యాకోబు యోహాన్లు ఆ మందిరానికి పోయినప్పుడల్లా ఆ లోపల గడుస్తున్న భక్తిపరులైన వారిని చూడలేదు, ఆ బయట ఉన్న ఆ పేదోళ్ళని చూసి, ఇదిగో ఎండి బంగారం కన్నా గొప్ప నామం మా దగ్గర ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు నామని వారి వైపు చూశారు. నేను అడుగుతున్నాను, మట్టల ఆదివారం నాడు, ఈస్టర్ సండే నాడు మనం ఎవరిని పట్టించుకోమని చెప్పండి. ఆ మెట్ల దగ్గర ఉన్న వాళ్ళని పట్టించుకోమా. నీ బట్టలు బాగున్నాయా, నా బట్టలు బాగున్నాయా, నీ మట్ట బాగుందా, నా మట్ట బాగుందా, నీ స్టైల్ బాగుందా, నా స్టైల్ బాగుందా, కక్క ముక్క గట్టిగా వేస్తారా, ఏం తిందాం, 40 రోజులు ఉపవాసాలు ఉన్నాం, ఈరోజు మొత్తం న్యాయం చేద్దామని ఇదే అడవిడి తప్ప పేదోళ్ళని చూసేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? స్టైల్గా దిక్కుంటూ వెళ్ళిపోయి లోపల మళ్ళీ అడుగుతున్నాను, లోపల వేసేది 10, బయట వేసేది పేదోడు గనక ఆ 10లో మళ్ళీ తగ్గించి ఒక 2 రూపాయలు అడిగేసి వెళ్ళిపోతున్నారు. ఇదే ఈరోజు ఈస్టర్ సండే జరిగేది. ప్రతి ఏడాది జరిగేది ఏంటంటే ఆయనకి నచ్చిందే జరుగుతుంది. యెరూషలేములో ఆ రోజు అభిషేకం తర్వాత రోజు ఏం జరిగిందో ఈ మట్టల ఆదివారం పేరు మీద కూడా అది జరుగుతుంది. కానీ నాణ్యంగా చేసే సంఘాలు ఉన్నాయిలేండి, జ్ఞాపకం చేసుకునే సంఘాలు ఉన్నాయి, కానీ మెజారిటీ సంఘాలు అన్న కైఫా లాంటి నాయకుల్ని కలిగిన సంఘాలు ఉన్నాయి. అన్న కైఫా గాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏమన్నా లేవి క్రమంలో వచ్చిన వాళ్ళండి? అన్నా కైఫా గాళ్ళు ఎలా వచ్చారు చెప్పిన? పక్కా రాజకీయ నాయకులతో తిరిగే వ్యక్తులండి అన్నా కైఫా గాళ్ళు ఇద్దరండి. పక్కా రాజకీయ నాయకులతో తిరుగుతారు. ఆ రాజకీయ నాయకులతో తిరిగిన ఇద్దరు సిరియా గవర్నర్తో మాట్లాడి, ఇదిగో జెరూసలేం మందిరంలో మాకు ఎలాగైనా పోస్టింగ్ ఇప్పించడని. మరి ఆ రోజుల్లో ఎంత డబ్బులు కట్టారో తెలియదు, కానీ డబ్బులు కట్టి పోస్టింగ్ ఎంచుకున్నారట. ఏ పోస్టింగు? యాజకుడి పోస్టింగ్. ఈరోజు కూడా నేను అడుగుతున్నాను, కొన్ని సంఘాల్లో లంచాలు ఇచ్చి పోస్టింగ్లు ఎంచుకుంటారంటే మీరు నమ్మగలరా? ఎలాగన్నది నన్ను తిడతారులేండి. నిజంగానే దాని మీద నిజాయితీగా ట్రైనింగ్ అయ్యి, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మాకు పోస్టింగ్ ఇవ్వట్లేదు, మేము ఎంత బైబిల్ కాలేజ్లో మేము ఎంత విద్యను అభ్యసించలేదు, ఇతను ఏ విద్య అభ్యసించలేదు, ఈయనకి ఎలా పోస్టింగ్ ఇచ్చేస్తారని మొన్న మధ్య గొడవ అయింది, మీరు చూసారు లేదో? యథార్థంగా ట్రైనింగ్ అయినా మాకు పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఏ ట్రైనింగ్ లేని ఈయనకి ఎలా పోస్టింగ్ ఇస్తున్నారంటే ఆడ అన్న కైపు, అందుకే అడిగి ఇచ్చారు. అన్న కైపాలకి ఇస్తారు ఈరోజు పోస్టింగ్లు. ఎందుకంటే డబ్బులెట్టు కొనుక్కుని ఎవడైనా దేవాలయంకి వచ్చినోడు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, డబ్బు చేత పోస్టింగ్లు, డబ్బు చేత సేవా జీవితాన్ని ప్రారంభించినాడు ఎవడైనా ఉంటే ఆడు డబ్బు చేత సేవలోకి వచ్చాడు కనుక మళ్ళీ ఆడు సేవను కూడా చెప్పండి వ్యాపారమే చేస్తాడు. యథార్థంగా పరిచర్య చేసినాడు ఎవడైనా గుర్తుపెట్టుకున్నాడు, ఏది ఆశించడు వాడు యథార్థంగా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏం జరిగింది ఆ రోజు అంటే పట్టాభిషేకం కాలం ముందు జరిగింది. ఆ రోజు ఆయన చూడలేకపోయారు. పోనీ ఈ రోజు జరుగుతుంది, 2వ పట్టాభిషేకం రెడీగా ఉంది. మొదటి పట్టాభిషేకం శిలువ మీద జరిగింది, 2వ పట్టాభిషేకం రెడీగా ఉంది. ఎక్కడ జరుగుద్ది? ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతుంటే అర్థమవుతుంది. ఆ సింహాసనాల మీద కూర్చోడానికి పెద్దలను, సింహాసనం మీద కూర్చోడానికి వధింపబడిన గొర్రెపిల్ల రంగరంగ వైభవంతో తన పెండ్లు కుమార్తెను సిద్ధపరచుకుని
తనతో పాటు పట్టాభిషేకానికి వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి రెండవ పట్టాభిషేకం ఎదురు చూస్తుందంట. అయితే ఆ పట్టాభిషేకం ఎందుకు ఆలస్యం అవుతుందంటే పిల్ల ఇంకా రెడీ అవ్వలేదు. ఎవరు చెప్పండి. మసి రాసుకుని, సీముడి గారుచుకుని, ముక్కులు ఏలెట్టుకుని ఇలా తిప్పుకొని అలా తిరుగుతుంది. ఎవరు చెప్పండి? ఎవరు? సంఘమే. సంఘం రెడీ అవ్వలేదు. ఎలా తిరుగుతుందో గాలి తిరుగుతుంది. వరుడు కోసం ఆసక్తి లేదు, వరుడి మీద భయం లేదు, ఎప్పుడు వస్తాడన్న జాగ్రత్త లేదు. అరే నేను నా పెళ్ళికి నేను రెడీ అవ్వాలి, నేను ఏమేమి ధరించుకోవాలో ఆ నీతి క్రియలు, ఆ వజ్రాల వైడూర్యాలు లాంటి ఆ కార్యాలు నేను ధరించుకుని ఆయన కొరకు నేను రెడీ అవ్వాలన్న సిద్ధపాటు ఈరోజు వధువు సంఘానికి లేదు. మట్టెట్టి తిరుగుదామా, బట్టలేసి తిరుగుదామా, ఏమిటికు తిరుగుదాం, అడావుడిగా తిరుగుదామా, క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, ఈస్టర్ ఎప్పుడు వస్తుంది, ఈ డేస్ ఎప్పుడు వస్తాయి, వీటి కొరకు ఈ వధువు సంఘం తిరుగుతుందే తప్ప నా వరుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. చెప్పండి. వధువు సంఘం నేర్చుకోవాల్సింది చెప్పనా? ఇప్పుడు రెండో పట్టాభిషేకంలో పక్కన కూర్చోవలసింది ఎవరు చెప్పనా? మనం కూర్చోవాలి. మనం ఉంటాం. బ్రిటిష్ రాణి గారికి పట్టాభిషేకం జరుగుతుంటే పక్కన ఎవరున్నారు తెలుసా? వాళ్ళ ఆయన ఉంటాడు చూడండి. ఆ పక్కనే తన యజమాడు ఉంటాడు. కానీ రివర్స్ ఇక్కడ మన యజమానికి పట్టాభిషేకం జరిగితే పక్కన ఎవరు ఉండాలి చెప్పిన? బ్రిటిష్ రాణి ఉండదు. ఎవరు ఉండాలి చెప్ప? మనం ఉండాలంటే మనకి ఎంత సిద్ధపాటు ఉండాలంటే ఉందా మనకి సిద్ధపాటు? ఒక గంటకు చెప్తే సిద్ధపడిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతాం. కొంచెం సూటుగా ప్రతిసారి ముఖం మీద ఏలిటి చెప్పామో సిద్ధపడిపోతాం. ఎక్కడికి చెప్పండి? మళ్ళీ చర్చకి రాకూడదు. అత్మాల ఏలి నా ఏపుకి ఎడుతున్నాడు. నీ డబ్బులు ఎవడికి కావాలి, ముందు నీ బతుకు కావాలి, మారు మనసు పొందవే అని అడిగితే ఇప్పుడు ఏం మాట్లాడతారండి అని మానేస్తారు. నేను అడుగుతున్నాను, సంగమా సిద్ధపడదాం. మరలా ఆయన వచ్చేది ఈ గాడిద పిల్లను ఎక్కి రాడాయన మేఘాల మీద తెల్లటి గుర్రం మీద ఎక్కి రాబోతున్నాడు. ఆ రోజు గాడిద మీద వచ్చినప్పుడు సమాధానంగా వచ్చాడు. ఈసారి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. గుర్రం మీద వస్తే దేనికి సంకేతం చెప్పండి? సమాధానం సంకేతం కాదు అది. చెప్పండి. ప్రతి ఒక్కడికి లెక్కలు తీసి డొక్కలు ఎండగొట్టు తోలు తీయడానికి రాబోతున్నాడు. అక్కడ బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, సిలువ వేయబడిన క్రీస్తే రేపు తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు గాడిద మీద రాడు, ఆయన తెల్లటి గుర్రం మీద రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. ఆ వచ్చిన వాడు తన వధువు సిద్ధపడితే తీసుకెళ్తాడు. సిద్ధపడని ప్రతి సంఘాన్ని చెప్పండి. ప్రక్షణ నేను అనుకుంటాను సరిగ్గా మాట్లాడవారినాడు చెల్లండి, మాట్లాడుకుని ఇలా చూస్తాం. సరిగ్గా ఇలాగ ఆకాశం మేఘం ఉండే మధ్య ఆకాశం మీద వచ్చేస్తే వ్యాపారంతో నిండిపోయిన సంఘాలు, మాట్లాడుకు నిండిపోయిన సంఘాలు, ఈ సంఘాలన్నీ చూస్తుంటే సరిగ్గా అదే రోజు వచ్చేయాలి. ఎన్ని సంఘాలు వెళతాయో లేదా అదే మట్టలు తీసుకుని ఒక్కొక్కరికి ఈపి విమానం ఎక్కిస్తాడు ఆ రోజు. మనం చూడాలంటే చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ మూలం మర్చిపోయి అసలైన గాలి కుదిలేసి ఆచారాలకి, ఉద్దేశాన్ని గాలి కుదిలి ఆచారాలకి, మన సాంప్రదాయాలకి, మన జాయ్ఫుల్ ఫెస్టివల్ ఈవెంట్కి మనం ప్రధాన పీటలు వేస్తే ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పండి, యెరూషలేములో ప్రక్షాళన చేసిన వాడు వ్యాపారంతో నిండిపోయిన ప్రతి దేవాలయాన్ని చెప్పండి ప్రక్షాళన చేయడానికి రాబోతున్నాడు. ఆ రోజు దేనంగా ఆయన పట్టాభిషేకం జరిగింది. ఒకరోజు కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల మనుషులందరూ చూస్తుండగా ఘనమైన పట్టాభిషేకం జరగబోతుంది. ఆ రోజు చాలా భయంకరమైన దినం. ఆ రోజుల్లో ఆయన పక్కన మనం ఉండాలి తప్ప ఆయన ఎదురుగా మనం ఉండి ముమ్ము వేయించుకోవడానికి సిద్ధపడే మనుషుల జాబితాలో ఉంటే ఇన్ని ఈస్టర్ సండేలు చేసిన మనం అందరం ఆ రోజు సిగ్గుపడిపోతాం. ఆ రోజు సిగ్గుపడే జాబితాలు ఉండకూడదు, మనం కూడా ఘనపరిచే జాబితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు అందించారు తండ్రి. ఎక్కడో తండ్రి అది ధృవీకరణ కాకపోయినా చూచాయిగున్న అలెగ్జాండర్నైనా చూడగలిగారు, కానీ ఆ రోజు భక్తులు తండ్రి ప్రభువును చూడలేకపోయారు. స్పష్టంగా ఉన్న ప్రభువును గుర్తించలేదు కానీ తండ్రి దేశాలు సంచరిస్తున్న సైన్యాలు మీరే అని తండ్రి ఆ వచనాన్ని వాళ్ళకి తండ్రి కలిపారు, అతన్ని పొగిడారు దేవ. ఈరోజు కూడా పరిసయ్యులు, శాస్త్రులు ఎలా వ్యవహరించారు, ఈరోజు కూడా అదే జరుగుతుంది తండ్రి. ఆ రోజు
తండ్రి బయట వ్యక్తిని చూడగలిగారు, ప్రభుని చూడలేకపోయారు. ఈరోజు గాడిదను చూస్తున్నాం, మట్టలు చూస్తున్నాం, బట్టలు చూస్తున్నాం, ప్రభువుని చూడలేకపోతున్నాం. ఆచారాలు చూస్తున్నాం కానీ తండ్రి మాకు ఆదర్శమైన వ్యక్తిని మేము చూడలేకపోతున్నాం. ఆ రోజు పట్టాభిషేకం జరుగుతున్న టైంలో దేవాలయం అంతా వ్యాపారంతో నిండిపోయింది. ఈరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఈస్టర్ సండేలో తండ్రి వ్యాపారమే జరుగుతుంది. మీకు మహిమ లేదు, వాక్యము లేదు తండ్రి, పేదల్ని ఆదరించే గుణం లేదు తండ్రి. మా సోకులు మా సదాలతోనే తండ్రి మేము పండగలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మీ ఉద్దేశం ఏంటి, మీరేం ఆశిస్తున్నారు, మీ వాక్యపు సారం ఏంటి మేము గ్రహించలేకపోతున్నాం. ఈ సత్యం మేము చెబుతున్నందుకు తండ్రి మమ్మల్ని తిడుతున్నారు. మాకు వ్యక్తిత్వం లేనివారు అంటున్నారు తండ్రి, మా మీద నిందలేస్తున్నారు. అయినను ఇది మాకు సంతోషం, ఎందుకంటే మేము సత్యము చెప్పినప్పుడు నా నామము నిమిత్తము అనేకులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, నిందలు వేస్తారు అన్నారు. ఇది మా జీవితంలో జరుగుతున్నందుకు మాకు సంతోషం తండ్రి. ఈ పరిచర్ని ఎంతమంది తండ్రి ఆటంకపరచాలని చూస్తున్నారో మీకు తెలుసు దేవా. మమ్మల్ని ఇక్కడ ఉండకుండా తండ్రి తీసేయాలని ఎంతమంది పన్నాగాలు తండ్రి పండుతున్నారు మీకు తెలుసు తండ్రి. వారందరినీ క్షమించండి. వాళ్ళు వ్యతిరేకంగా వస్తున్నది మాకు కాదు, మీకని తండ్రి వారికి తెలియచేయండి తండ్రి. ప్రతిసారి ఏదో ఒకటి తండ్రి మాకు వ్యతిరేకత జరుగుతుంది, అది ఉండాలి. ఆ శ్రమ ఉన్నప్పుడే మీ కృప మా యందు విస్తరిస్తారు తండ్రి. మీ దయలో కృపలో మమ్మల్ని నడిపించండి. స్థానిక దైవజనరాల్ని, తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న శ్రమలను తండ్రి సమాధానపరచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబాలతో ఆదరించండి. ఈరోజు రాత్రి తండ్రి సుదీర్ఘమైన ప్రయాణం తండ్రి, మహారాష్ట్ర మేము బయలుదేరి వెళుతుండగా తండ్రి మార్గ మధ్యలో మా తోడుండి ఈ వారమంతా తండ్రి మేము అక్కడ వాడబడి తండ్రి ఘనమైన వాక్యాన్ని తండ్రి మా ప్రజకాని ప్రజలకు తండ్రి ఆ వాక్యాన్ని అందించడానికి సహాయమును తండ్రి, అర్థవంతమైన తండ్రి వాక్యాన్ని మాతో మాట్లాడతారని కోరుతున్నాం. మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.